హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శ్రీరామనవమి పండగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఊరి గుడిలో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేము కూడా వెళ్ళాము. చూడండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా బాబాయ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి పూజ చేసి ప్రసాదం పట్టుకొని నిలబడ్డాడు. చూడండి, కొబ్బరికాయ బెల్లం. మా చిన్న బాబుకి అయితే పూజలు అంటే చాలా ఇష్టం. డైలీ మా గుడిలో పూజలు మా చిన్న బాబాయ్ చేస్తాడు. చాలా భక్తి ఎక్కువ. డైలీ మా ఇంట్లో ఉన్న దేవుడి గుడిలో అయితే పూజ మా బాబాయ్ చేస్తాడు. ఈరోజైతే చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాడు. పండగ అనేసి ఎర్లీ మార్నింగే లేచిపోయాడు. లేచి హెడ్ బాత్ చేశాడు. మా చిన్నబాబు పనులన్నీ మా చిన్నబాబే చేసుకుంటాడు ఓన్గా. ఎప్పుడెప్పుడు గుడికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాడు. బట్ నాకైతే కొంచెం వర్క్ ఉంది, ఆగమని చెప్పాను. టెంపుల్కి వెళ్దాం రెడీ అయిన కానుండి బాగా గోల్ చేస్తున్నాడు. శ్రీరామనవమి అంటే మీకేం గుర్తొస్తుందండి? నాకైతే ఎక్కువగా పానకం గుర్తొస్తుంది. శ్రీరామనవమి అనగానే పానకం గుర్తొస్తుంది. నాకైతే ఆ పానకం అంటే చాలా ఇష్టం. ఇలా ఇక్కడ మా బాబాయ్ అయితే మా ఇంట్లో పూజ చేసి దండం పెట్టుకున్నాడు. శ్రీరాముడిని ఏకపత్నివతుడు అంటారు. అందుకే అందరూ శ్రీరాములు లాంటి హస్బెండ్ రావాలని ఎక్కువగా ఆశపడతారు. అంతేకాకుండా తండ్రి మాట జవదాటనే రాముడు. వాళ్ళ తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేశారు రాముడు. ఇచ్చిన మాట కోసం అరణ్యవాసం కూడా చేశారు రాముడు. ఇలాంటి రాముడు అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటాడు చెప్పండి. మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఈ శ్రీరామనవమి రోజు టీవీలో అయితే లవకుశ సినిమా బాగా వచ్చేది. మా సినిమా అయితే బాగా చూసేవాళ్ళం. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే మా పిల్లలు రిమోట్ నాకు ఇవ్వరు. శ్రీరామనవమి వస్తుందంటే జెమినీ టీవీలో కన్ఫామ్గా లవకుశ సినిమా వేసేవాళ్ళు. ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ఇలా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మా బాబు చూడండి, టెంపుల్కి వెళ్తున్నాను ఎంత హ్యాపీగా ఉన్నాడో. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేమైతే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మా గుడికి మేము వెళ్ళేసరికి పానకం అయితే తయారు చేస్తున్నారు. మిరియాల పొడి కలుపుతున్నారు. పిల్లలైతే పానకం తీసుకొని తాగారు. పానకం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టమే. పిల్లలైతే మెయిన్ పానకం, బొమ్మలు వీటి కోసమే వస్తారు టెంపుల్స్కి. మా ఊరిలో అయితే డ్రమ్ములు పానకం చేస్తారు. ఇంటికి కూడా కావాల్సినంత తీసుకువెళ్ళొచ్చు. బాటిల్ తీసుకొచ్చి కావాల్సినంత పానకం ఇంటికి తీసుకెళ్ళి కూడా తాగొచ్చు. మా నాన్న మేమందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్కి వచ్చిన తర్వాత మేమైతే ప్రదక్షిణలు చేసాము. ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ, పసుపు, కుంకుమ వేసి అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టాము. కొబ్బరికాయ కూడా కొట్టాము. అప్పటికే శ్రీరాముడి పెళ్ళి అయితే స్టార్ట్ అయింది. మెయిన్ శ్రీరామనవమి అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, అదేనండి మన ఆంజనేయులు, ఈ స్వాముల వారే గండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రాముడు పుట్టినరోజు ప్లస్ సీతారామ పెళ్లి రోజు కూడా అండి. మేము ఇలా ఇక్కడ కొబ్బరికాయ ఇవన్నీ కొట్టిన తర్వాత అయితే గుడి లోపలికి వెళ్ళి కూర్చున్నాము పెళ్ళి చూద్దామనేసి. మేమైతే చాలా దగ్గర నుండి పెళ్ళి అయితే చూసాము.
మా బాబు కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి. మా బాబుకి చాలా ఇష్టం కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ వేయటం ఇవన్నీ. చూడండి కొడుతున్నాడు, బాగానే కొడతాడు కొబ్బరికాయ అయితే. ఒక 2 దెబ్బలకైతే అది పగిలిపోయింది, ఇంకొంచెం ఉంది. సో మళ్ళీ ట్రై చేస్తున్నాడు. కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పెట్టాడు. చూడండి ఎంత బాగుందో విగ్రహాలు, సీత, రాముడు, లక్ష్మణుడు. ఇక్కడైతే వెళ్ళగానే మాకైతే దారాలు ఇస్తున్నారు. ఈ దారాలు ఆడవాళ్ళేమో ఎడమ చేతికి, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలంట. 3 దారాలు వాళ్ళు ముడేసి ఇస్తున్నారు. ఆ ముడినైతే ఇప్పకుండా ఆడవాళ్ళు ఎడమ చేతికి, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలంట. వెళ్ళగానే మాకైతే ఒక దారం వచ్చింది. దారాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. చూడండి లోపల ఉన్న విగ్రహాలు ఎంత బాగున్నాయో. బయట చిన్న చిన్న విగ్రహాలు. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకొన్ని దారాలు పోస్తున్నారు. ఫస్ట్ ఇచ్చినైతే అసలు సరిపోలేదండి. ఎవరైనా సరే ఫ్యామిలీలో అందరూ కట్టుకోవాలనుకుంటారు కదా, మంచి జరిగిద్ది అనేసి. అందుకనేసి ఇంకొన్ని అయితే తయారు చేస్తున్నారు. మన ఆంజనేయ స్వామి, రాముడు అంటే ఎంత భక్తో తన గుండెను ఓపెన్ చేసి చూపించాడు తన భక్తిని. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ శ్రీరాముడు జన్మదినమును ప్రజలు మనందరం ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాము. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం అయితే జరిగింది. ఈ పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందనేసి ప్రజలు అందరూ నమ్ముతారు. ఈ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో మన భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే ప్రతి ఇయర్ చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడైతే సీతారాములకు తలంబ్రాలు అయితే రెడీ చేశారు చూడండి. మన చరిత్ర ఏం చెప్తుందంటే, రామాలయంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకున్న బాధంతా సంతానం గురించే. సంతానం లేక రాజ్యానికి వారసులు లేరనేసి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడంట వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చెయ్యమని సలహా ఇచ్చారంట. ఋష్యశృంగ మహామునికి యాగాన్ని నిర్వహించే బాధ్యత అప్పగించారంట. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వెళ్ళారంట. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడంట. వెంటనే దశరథుడు అందులో సగభాగం మొదటి భార్యకు కౌసల్యకు, రెండో భాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చారంట. వాళ్ళిద్దరూ దాంట్లో సగం రెండో భార్య అయిన సుమిత్రకి ఇచ్చారంట. కొద్ది కాలానికే వారు 3 ప్రెగ్నెంట్ అయ్యారంట. అదేనండి గర్భం దాల్చారంట. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారంట. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణ్ణి అంతమొందించడానికి అవతరించాడంట. ఈ ఉత్సవాల్లో స్పెషల్ ఏంటంటే బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం అందరికీ చాలా ఇష్టం అండి. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఉత్సవమూర్తుల ఊరేగింపు, రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా ఉత్సవం అయితే జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో చాలా అందంగా
విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మన రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం జరుగుతుంది. మన భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి ఇయర్ అయితే చాలా బాగా పూజలైతే జరుగుతాయి. ప్రభుత్వం తరపున మన ముఖ్యమంత్రి సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకొని వస్తారంట. శ్రీరామనవమి పండుగ అయితే ఎండాకాలం స్టార్టింగ్లో వస్తుందంట. ఎండాకాలంలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువుగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యునిగా చెప్తారు. శ్రీరాముడు వాళ్ళ తండ్రి తన పినతల్లి అయిన కైకేయికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేశారు. దీనివల్లనే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారంట. కానీ ప్రతి నేమ్లో రా అనే అక్షరం ప్రత్యేకత. రామ అనగా రమించుట అని అర్థం అంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి. ఏదైనా రాంగ్ చెప్పుంటే మాత్రం ఇగ్నోర్ చేయండి. మేమైతే చాలా దగ్గర నుండి పెళ్ళైతే చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. తలంబ్రాలు పెట్టేది అంతా చూడండి. ఇప్పుడైతే చాలా దగ్గర నుండి బాగా ప్రశాంతంగా బాగా చూసాము. మాకైతే భద్రాచలం చాలా దగ్గర అండి. బట్ ఈరోజైతే చాలా క్రౌడ్ ఉంటుంది. పిల్లలతో పాసిబుల్ అవ్వదని వెళ్ళలేదండి. భద్రాచలంలో జరిగే ఉత్సవాలు కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ పిల్లలతో కష్టమవుతుందని మేమైతే వెళ్ళలేదండి. మా ఊర్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో మేమైతే ఈరోజు మా ఊర్లోకి వెళ్ళాము. శ్రీరామనవమి రోజైతే నైట్ అయితే ఊరేగింపు ఉంటుందండి. ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు ఊరేగింపు వచ్చి ఆగుతుంది. చిన్నప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా 11-11:30 అలా అవుతుంది. అప్పటి వరకు ఉండి మంచిగా చూసి చాలా ట్రాక్టర్ మీద తీసుకొని వస్తారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించేది. అలా ఊరేగింపు వస్తూ ఉంటే బాగా వెయిట్ చేసేవాళ్ళం. అక్కడ రాగానే మేమైతే వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి మాకైతే ప్రసాదం ఇస్తారు. చాలా బాగా అనిపించేది. ఇంకా శ్రీరామనవమి అంటే అవన్నీ గుర్తొస్తాయి కండి. ఇలా సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి. తలంబరాలు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇవన్నీ చూస్తుంటేనే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇక్కడైతే తాళిబొట్టు తయారు చేస్తున్నారు చూడండి. ఈ ఇయర్ అయితే మేము చాలా ప్రశాంతంగా దగ్గర నుండి బాగా చూసామండి కళ్యాణం అయితే. ప్రతి ఇయర్ వస్తాము, కొంచెం లేటుగా వస్తాము, ప్లేస్ ఉండదు, బయట కూర్చుంటాము. బట్ ఈసారి అయితే కొంచెం ఎర్లీగా రావటం వలన దేవుడు విగ్రహాలు ఉన్న దగ్గరే కూర్చున్నాము, ఆ ప్లేస్లోనే. సో అన్నీ దగ్గర నుండి చూడగలిగాము. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సీతారాముల కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత మాకైతే అన్నదానం కూడా ఉంటుంది. చూడండి, తాళిబొట్టు అయితే వేస్తున్నారు. మేమైతే దగ్గర నుండి టచ్ చేసాము. మంచిగా మాకు దేవుడు ఆశీర్వాదం లభించినట్టు అనిపించింది. ఈసారి అన్నీ చాలా దగ్గర నుండి మంచిగా మాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టే అనిపించిందండి. హారతి ఇవన్నీ మేమైతే చాలా దగ్గర నుండి తీసుకున్నాము. దేవుడు మాకు అదృష్టాన్ని కల్పించాడు అనిపించింది. చూడండి, ఇంత దగ్గర నుండి చూసే ప్రాప్తం అయితే మాకు కలిగింది. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఇలా దగ్గర నుంచి చూసే ప్రాప్తం కలిగినందుకు ఆ దేవుడే మాకు కలిగించాడు అనిపించింది నాకైతే. అయిపోయిన తర్వాత తలంబ్రాలు అయితే పోస్తున్నారు. ఫస్ట్ పీటల మీద కూర్చుంటారు కదా, వాళ్ళైతే పోస్తున్నారు. పంతులు గారు పోసిన తర్వాత పీటల మీద కూర్చున్న వాళ్ళైతే పూజకు కూర్చుంటారు కానీ వాళ్ళైతే పోసారు. పూజారి వాళ్ళు మనకి తలంబ్రాలు ఇస్తే అవి మనం పొయ్యాలి. ఇక్కడైతే
మేము అనుకుంటూ బాగా అందరూ తోసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అంతే అండి. మేము తలంబ్రాలు పోద్దామని వచ్చేసరికి బాగా జనాలు ఎక్కువయ్యి అసలు పోయలేకపోయాము. ఈ ఇయర్ కూడా ఛాన్స్ రాదనుకున్నాము. బట్ ఈ ఇయర్ అయితే మాకు ఛాన్స్ వచ్చింది. చాలా హ్యాపీ. ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాం. అన్నీ దగ్గర నుండి తాళిబొట్టు ఇవన్నీ మేమైతే దగ్గర నుండి టచ్ చేసుకుంటూ దేవుడైతే మాకు మంచి దేవుడే స్వయంగా మాకు ఇలా కల్పించాడేమో అనిపించింది. దేవుడు మాకు ఈ ఇయర్ మంచిగా ఆశీర్వాదం ఇచ్చాడనిపించింది. అందరికీ పూజారి అయితే చేతుల్లో కొన్ని తలంబ్రాలు అయితే ఇస్తున్నారు. అలా పూజారి ఇచ్చిన తలంబ్రాలను మనమైతే సీతారాముల వారికి అయితే వెయ్యాలి. అందరికీ వెయ్యాలనే ఉంటుంది కండి, మనకే కాదు. ఈ ఛాన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ రాదుగా అండి, అందుకని. సో మేము కూడా ఎలాగోలా అక్షంతలు అయితే వేసాము, తలంబ్రాలు వేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మేమైతే అన్నదానం తినేసి బయటకు వచ్చి దేవుడి ప్రసాదం పానకం అయితే తాగుతున్నాము. పానకం అయితే చాలా అంటే చాలా బాగుందండి. వీడియోలో ఏమన్నా తప్పులు చెప్పుంటే మాత్రం ఇగ్నోర్ చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అన్నదానం, మా గుళ్ళో అన్నదానం కూడా చాలా బాగుంది.